ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 రింగ్, దానికి డైమండ్ గీమెండ్ అంతా ఉండే. ఇది మన ఫేవరెట్ పోజ్ అన్నమాట. చూడండి, 3 4 5 6. స్టార్ ఐటమ్ గైస్. మన ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొనడం ఎలాగో చూపించేస్తాం. స్వీట్నర్ అన్నమాట, ఎరిథ్రోటోల్ సంథింగ్. Yo, what's up guys? Welcome back to my YouTube channel. So ఇవాళ ఒక లేఅవుట్ వచ్చేసి ఇప్పుడే లేచినాము, 9 అవుతుంది పొద్దుగాల. సో ఇప్పుడు పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఓట్ మీల్ ఎట్లా చేసుకుంటానో మీకు చూపిస్తాను. ఈ మధ్య ఓట్ మీల్ రెసిపీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఓట్ మీల్ రెసిపీ తినేసి మనం జిమ్కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను. సో ఇవాళ లెగ్ డే అనమాట, చాలా ఇంటెన్స్ ఉంటుంది లెగ్ డే తర్వాత వచ్చేసి పోస్ట్ వర్కౌట్ మీల్ తినేసి మనము షాపింగ్ వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ చేసుకొని మీకు రెడీ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోదాము. కిచెన్లో మీకు నేను ఓట్ మీల్ ఈ మధ్య ఎట్లా వేసుకుంటున్నానో చూపిస్తాను, ఓకేనా? చాలా యో గైస్, మనమైతే కిచెన్లోకి వచ్చేసాము. సో కిచెన్లో అంతా రెడీగా ఉంది. మన ఫస్ట్ మీల్ వచ్చేసి ఓట్ మీల్ కదా. సో బేసిక్ అందరూ ఇదే తింటారు. సో ఓట్స్ అనేవి స్లో డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. సో అందుకు అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. మన ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొనడం ఎలాగో చూపించారు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అందరు తెలిసిందే ఓట్స్. సో ఇవి జంబో ఓట్స్ అనమాట. నా నార్మల్ ఓట్స్ మీరు చూసింటే అవి క్వేకర్ అయిపోయాయి. సో అందుకు జంబో ఇవి మిగిలి ఒకసారి తెచ్చుకున్నాను, అలాగే వాడకుండా వదిలేసినాను. సో ఇవి వచ్చేసి 40 గ్రామ్స్. 40 అంటే 40 భయ్యా, 1 గ్రామ్ ఎక్కువైపోయింది. సరే 1 గ్రామ్ ఎక్కువైపోయిందిలే అన్నట్టు కాదు, 40 అంటే 40. ఎందుకంటే మనము లెక్క పెట్టుకునే దగ్గరనే పర్టికులర్గా ఉంటేనే, లెక్క పెట్టుకోలేని దగ్గర మనకి నడిచిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓట్స్ లెక్క పెట్టుకోగలం. సో లెక్క పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దగ్గర లెక్క పెట్టుకోలేము. ఎలా చెప్పాలి మీకు, అంతే కొన్ని దగ్గర లెక్క పెట్టుకోలేము కదా. సో అక్కడ కవర్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనుకుందాం, ఒక హాఫ్ తినాల్సింది మనము పావు తినాల్సింది ఎక్కువ తినేసినాం అనుకో, అక్కడ కవర్ అయిపోతుంది అట్లా. సో ఇది వచ్చేసి స్వీట్నర్ అనమాట, ఎరిథ్రోటోల్ సంథింగ్. సో స్టెవియా బదులు ఇది వాడతాను. స్టెవియా కొంచెం చేదుగా ఉంటుందని చెప్పేసి బయట టాక్. సో పీనట్ బటర్ పౌడర్ ఇది, మీరు నా దాంట్లో చూసే ఉంటారు. పీనట్ బటర్ పౌడర్ ఇది, పీనట్ బటర్ అది నార్మల్ పీనట్ బటర్ కాదు. ఇది ఒక 5 గ్రామ్స్. ఇంకా మనకి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, రోజు తినాలి ఖచ్చితంగా. ఇవి ఒక 3 గ్రామ్స్. ఇంకా ఇది కకాో పౌడర్, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు మీ దగ్గర లేకపోతే. కకాో పౌడర్ ఇది ఒక 5 గ్రామ్స్. కకాో పౌడర్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అనమాట. సో అందుకోసమనే యూస్ చేస్తాను నేను. ఇంకా మన స్టార్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్ బ్రౌనీ ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్. చాక్లెట్ బ్రౌనీ ఫ్లేవర్ ఎందుకంటే ఇది మంచి బ్రౌనీ లాగా వస్తుంది అన్నమాట. ఇట్లా ఎట్లా అంటే మంచి కేక్ లాగా వచ్చింది. ఇది ఒక 30 గ్రామ్స్. ఎస్, 30 గ్రామ్స్ సెట్ అయిపోయింది. ఇందులో మనం వచ్చేసి వేడి నీళ్ళు పోస్తాం. వేడి నీళ్ళు అలా పోసి
మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. టోటల్ మిక్స్ కర్నే కా. నేను ఎప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ ప్రిఫర్ చేస్తాను, కానీ నిన్న రాత్రి టైం లేకుండా, సో అందుకోసం అని పొద్దున్న. ఇంకోటి ఏంటంటే నేను రాత్రి ఒకవేళ నాకు ఈరోజు షిఫ్ట్ లేదు, సో అలాగ వర్క్ లేని రోజు రాత్రి చేసుకున్నాను అనుకో, ఆకలేసి రాత్రే తినేస్తాను. అందుకోసం అని చెప్పేసి షిఫ్ట్ లేని రోజు పొద్దున్న చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు తిన్నది అని చెప్పేసి. ఇది ఇప్పుడు ఇట్లా లూజ్గా ఉంది కదా, కానీ కొద్దిసేపు అయితే ఇది మొత్తం నానిపోయి ఓట్స్ మొత్తం పీల్ చేసుకొని కొంచెం వాటర్ మొత్తం పోతాయి అన్నమాట. స్టార్ ఐటమ్ గైస్, ఇది నేను కౌశిక్ లీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. సో ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ వేసుకోండి ఇందులో. నేను హాఫ్ చేసుకొని వేసుకుంటున్నాను. బ్రెడ్ వేసుకుంటే ఉంటుంది భయ్యా, చెప్తున్నాను కదా, క్రేజీగా ఉంటుంది. మంచిగా బ్రెడ్ ఇందులో నానబెట్టేసుకొని తింటే ఉంటుందిరా చారీ. ఆబా, దీంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలాగే ఇష్టం, అలాగే రాగా తినడం ఇష్టం. బాగుంటుంది, మంచి ఒక బ్రౌనీ కేక్ లాగా అనిపిస్తుంది నాకు. ఇది అయిపోయిన తర్వాత మన ఏమంటారు, కాఫీ నైతో బతుకు నై సక్తా బాయ్. నాకైతే చాలామందికి చాయ్ ఎక్కువ ఇష్టం, నాకు కాఫీ చాలా ఇష్టం. చాయ్ మనకంతా చిన్నప్పటి నుంచి ఎక్కదు, సో మనం వీఆర్ కాఫీ పర్సన్ అన్నమాట. ఇప్పుడు ఇక మనము బ్రేక్ఫాస్ట్ చేసి వర్కౌట్కి వెళ్ళిపోదాము. ఈరోజు లెగ్స్ అసలే, అందుకోసం అని యాక్చువల్లీ నేను 20 grams ఓట్సే తింటాను డైలీ మన క్యాలరీ ఇంటేక్లో, కానీ ఇవాళ లెగ్స్ కాబట్టి సో కొంచెం బంపప్ చేసాం పైనకి. ఎందుకంటే నేను నార్మల్గా ఎప్పుడు లెగ్స్ చేసినా కానీ ఈ మధ్య అసలు ఆ వర్కౌట్ ఎప్పుడు హాఫ్ డే రోజు పడట్లేదు, వర్క్ ఉన్న రోజే పడుతుంది. సో వర్క్ ఉన్న రోజు నేను ఎక్కువగా పొద్దున్న నుంచి ఆల్రెడీ మనం ఫుడ్ తీసుకొని ఉంటాం కాబట్టి జస్ట్ వర్కౌట్ ముంగల రైస్ కేక్స్ తినేసి వెళ్ళిపోతే సరిపోయిద్ది. కానీ ఇది మాత్రం ఇవాళ మాత్రం పొద్దున్నే లేచాం కదా, అస్సలు ఫుడ్ ఏమి ఉండదు కడుపులో, ఫుల్ ఫాస్టింగ్ ఉంటుంది. సో దానికోసం అన్నమాట. సో బేసిక్గా నేనైతే కాఫీ జస్ట్ వేడి నీళ్ళతో చేసుకుంటాను, బ్లాక్ కాఫీ. ఆ స్వీట్నర్ వేసుకున్నాం కదా, సరిపోయింది స్వీట్నర్. మీకు కావాల్సి వస్తే ఒక 20 ml 30 ml 40 ml డిపెండింగ్ ఆన్ యువర్ క్యాలరీ ఇంటెక్, లైట్గా మిల్క్ యాడ్ చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా, మనమైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళి కలుద్దాం. బాయ్. లెగ్ డేకి ఆల్వేస్ మంచిగా వార్మప్ చేసుకోండి గైస్. సో ఇదే మన వార్మప్ అయితే చూపిస్తాను, చిన్నగా హైపర్ ల్యాబ్స్లో చూపించేస్తాను. ఓకేనా, చలో 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 చలో. హైప్ సాంగ్ ఇది. మనమైతే స్క్వాట్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3.5 months కొడుతున్నాను. ఇంతకుముందు ఓ రోజు ఫ్రంట్ స్క్వాట్ కొట్టాను, కానీ ఫ్రంట్ స్క్వాట్ బ్యాక్ స్క్వాట్ ఒకటి కాదు కదా. ఈరోజు ఎందుకో చేయాలనిపిస్తుంది బాగా, చేద్దాం.
One more. కూల్ ఉంది కదా ఇది, నా మొహం ఫాలో అయితే. మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి సుమో డెడ్ లిఫ్ట్ అనమాట, డంబెల్తో. ఈ వేరియేషన్ వచ్చేసి మనకి మెయిన్గా ఈ ఇన్నర్ థైస్ ప్లస్ గ్లూట్స్కి బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది నాకు చాలా ఇష్టం. సో తప్పదండి, 50 kg లాస్ట్ మా జిమ్లో. సో దాంతోనే చేసేస్తున్నాము. చలో 12 is the target, 12 reps is the target. One, 2, 3, 4, 5, 6 తర్వాత ఇట్లా చేంజ్ చేస్తాం అనమాట. ఇది పిర్రలకి ఎక్కువ పడుతుంది, ఇందాకదేమో ఇన్నర్ థైస్కి ఎక్కువ పడుతుంది అనమాట. నాకు హైపర్ హైడ్రోసిస్ అని ఉందన్నమాట, చెమటలు ఎక్కువ వచ్చేస్తాయి. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనము పేపర్ పెట్టుకొని చేద్దాం. చలో గైస్, నెక్స్ట్ సెట్ ఆరంభం అయిపోయింది. పేపర్ అయితే తెచ్చేసుకున్నాము. మనకి పాట కూడా సెట్ అయిపోయింది, హైప్ సాంగ్. సో ఒకటి మెయిన్ విషయం, ఉంగరాలు ఎప్పుడైనా మీ దగ్గర ఉంగరాలు ఉన్నాయంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తీసినప్పుడు ఏం చేస్తారు తెలుసా, పాకెట్ ఉంటే జిప్డ్ పాకెట్స్లో పెట్టుకోండి. లేదు అంటే నేనైతే నా దగ్గర పాకెట్స్ లేనప్పుడు ఏం చేస్తానంటే తీసుకెళ్ళి వాటర్ బాటిల్ లోపల పడేస్తా. వాటర్ బాటిల్లో మంచిగా కడిగేసి వాటర్ బాటిల్ లోపల పడేసేయండి. మీకు పోతే మీ లోపలికే పోయిద్ది. లేదు అంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి వాటర్లోనే, ఆ బాటిల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా కానీ జోబులో అయితే అస్సలు పెట్టుకోకండి గైస్. ఎందుకంటే నాకు తెలిసిన ఒక పర్సన్ పొడదెంగారనమాట. ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల రింగు, దానికి డైమండ్ గీమెండ్ అంతా ఉండే. సో అస్సలు జోబులో పెట్టుకోకండి. ఏదేదో పీకుడు నా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది అది ఇదని అస్సలు చేయకండి. కావాలొస్తే ఏం చేయండి తెలుసా, ఇట్లా ఉందా, నేను ఇట్లా కెమెరా పెట్టినాను, ఇట్లా తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే ఫోన్ ఎక్కడ మర్చిపోం కదా. సో అలాగే ఉండిద్ది. సో జాగ్రత్త. గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ ఏమైనా ఉంటే జాగ్రత్త జిమ్లో. పోయినాయంటే, ఎందుకంటే ఆ సౌండ్కి కూడా మీకు మళ్ళీ దొరకవు అవి. ఒకసారి ఏదైనా పోయిందంటే దొరకదు మళ్ళీ. సో జాగ్రత్త చూసుకోండి. టట్ much better grip. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. Two. 3. 4. Amma babai. 3rd exercise వచ్చేసి ఇదేనంట. థర్డ్ ఎక్సర్సైజ్ అంట. లైట్గా డోపమైన్ హై వచ్చేసింది. ఈరోజు ప్రీ వర్కౌట్ కూడా తీసుకోలేదు. సో లైట్గా మెంటల్ లెక్క చేస్తూ ఉంటాను. పడేసుకోకండి. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన లెగ్ ఎక్స్టెన్షన్. లెగ్ ఎక్స్టెన్షన్ మాత్రం అసలు వదిలిపెట్టకూడదు భయ్యా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. లెగ్ ప్రెస్, సీటెడ్ లెగ్ కర్ల్స్ 52 into 20, 66 into 16, 79 into 10. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 73 into 15 చేయడానికి ట్రై చేద్దాం. సో కొంచెం తిక్క చేస్తూ ఉంటాను నేను, పట్టించుకోకండి. సీటెడ్ లెగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 3 more వస్తాయి. 13, 14, 15. Half reps. 1, 2, 3, 4, 5, 6. లాస్ట్ ఎక్సర్సైజ్ గైస్. సో క్వాడ్స్ అండ్ గ్లూట్స్ అయితే చేసినాము. తొడలు అంటే లైక్ థైస్ అండ్ పిర్రలు, ఈ రెండు అయితే చేసినాం అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది ఇన్నర్ థైస్ కోసము. ఈ 3 సెట్స్ చేసిన తర్వాత స్టేర్ క్లైంబర్ ఒకటి హాఫ్ అన్ అవర్ చేస్తాము కార్డియో. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్, నేను కార్డియో ఎందుకు చేస్తానంటే ఆ 30 minutesలో వీడియోలు ఎడిట్ చేయవచ్చు అని చేస్తాను. సో అలా టైం అయిపోతూ ఉంటుంది. చాలు. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ బాయ్. గైస్ కనిపించినంత ఈజీ అయితే ఉండదు, చాలా ఘోరమైనది ఇది. ఆఫ్టర్ ఇంటెన్స్ లెగ్ డే, అది కూడా క్వాడ్ ఫోకస్. సో సైక్లింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు బయటకు తిరిగేది ఉంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాం అన్నమాట. బాగుంటుంది.
కానీ అస్సలు టైం అయితే అయిపోదు భయ్య. నేనైతే ఎప్పుడో ఎక్కినట్టు అనిపిస్తుంది. టైం చూసి 14 మినిట్సే ఉంది, ఇంకా 15 మినిట్స్ చేయాలా. సో ఇది వర్కౌట్. తర్వాత ఇక మనమైతే బయటికి వెళ్తాము. అడిసిపోయాము టోటల్ 30 నిమిషాలు కార్డియో, గంటన్నర వర్కౌట్ చేస్తే ఏం చెమటలు రాలేవు ఎక్కువ. 30 నిమిషాలు కార్డియోకి తడిసిపోయాము.